వాళ్ళు మాత్రమే చేయగలరు. నాకు తెలుసమ్మా, దాదాపు 8 సంవత్సరాలు బట్టి నేను ఇటువంటి ఎన్జిఓలో వర్క్ చేస్తున్నాను. నేను కూడా ఒక ప్రోగ్రామ్ చేయాలంటే చాలా కష్టం ఉంటుంది, చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా ఇబ్బందితో కూడుకున్నది. కానీ ఆయన ఇంత ఇబ్బందులన్నీ ఫేస్ చేసి ఇంతమందిని కూర్చోబెట్టడం అంటే ఆసామాస మామూలు ఆర్డినరీ విషయం కాదండి. నేను నిజంగా షాక్ అయిన అందరినీ చూసి, ఇంతమంది పెద్దలు, ఇంతమంది ఒకరు కాదు చాలా మంది అన్ని రంగాల నుంచి వచ్చి ఒక స్టేజ్ మీద కూర్చోబెట్టడం అంటే ఆసామాస విషయం కాదు. అంత కమిటెడ్, ఏదో చెయ్యాలి, సమాజం కోసం నేను ఏదో చెయ్యాలి, ఈ సమాజం నాకేం చేసిందో కాదు, మా రెడ్డిగూడెం ఏదైతే విలేజ్ ఉందో, మండలం ఉందో నాకేం చేసింది కాదు, నేను తిరిగి ఏం చెయ్యాలి అన్న సంకల్పంతో ఇంతలా చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. మై ఫౌండేషన్, ఇన్స్పైర్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ తరపు నుంచి, అదేవిధంగా జేవిఆర్ చారిటబుల్ తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఎనీ సపోర్ట్ మీకోసం ఎప్పుడు ఉంటాం. మరి ఈరోజు మేమందరూ ఇక్కడ ఎందుకు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు, సార్ కానీ వీళ్ళందరూ ఎందుకు వచ్చారు, దేనికోసమమ్మా? మీకోసమే. ఏంటి ప్రోగ్రాం? మహిళా దినోత్సవం. 1999 శతాబ్దం నుంచి కూడా మహిళలు అనేకమైన కష్టాలు ఫేస్ చేశారు. అనేకమైన కష్టాలు, మామూలు కష్టాలు కాదు. మహిళ కడుపులో నుంచే బాధలు పడుతుంది. ఈరోజు మీరు చూస్తున్నారు ఎంత బాధలు పడుతుందో మీకు తెలిసి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మహిళ కడుపులో ఉంటే చాలు బాధ. ఆ రోజు అప్పట్లో ఒక చిన్న పిల్ల పుడితే అప్పటి వరకు చదువుకునేది, బాగా హ్యాపీగా ఆడుకునేది అందరితో, ఆ వీధుల్లో ఆడుకొని